టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నాగార్జున 6 వయసులోనూ యంగ్ లుక్తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ వెండితెరపై అదరగొడుతున్నారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషిస్తూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సినిమాలతో మంచి వ్యాపారం కూడా చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున కుటుంబంతోనూ ఎంతో సంతోషంగా ఉంటారు. సమయం కేటాయించుకుని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు. ఇక అమలను నాగార్జున ఎంత బాగా చూసుకుంటారో తెలిసిందే. అమలకు తగిన గౌరవం ఇస్తూ అమలు చేసే సోషల్ యాక్టివిటీస్, పలు కార్యక్రమాలకు సహకరిస్తూ ఉంటారు. అయితే తాజాగా అమల నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్గా స్పందించింది. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా అక్కినేని నాగార్జున విజయవంతమయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాగార్జున తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. అయితే నాగార్జున విజయోత్సవంలో అమల కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. అమల నాగార్జునలకు 1992లో వివాహం జరిగింది. అంతకు ముందే నాగార్జునకు లక్ష్మీ దగ్గుబాటితో 1984లో వివాహమైంది. 1986లో వీరికి నాగచైతన్య పుట్టాడు. 1990లో డివోర్స్ తీసుకున్న తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు. 1994లో అఖిల్కు జన్మనిచ్చారు. అయితే అప్పటి నుంచి అమల, నాగచైతన్య సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి సమయంలోనూ ఇద్దరూ ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ ఆదర్శంగా మారారు. అక్కినేని నాగార్జున 1986 నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉంటున్నారు. హీరోగా ఇప్పటి వరకు 99 చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే నాగార్జునకు 1996లో విడుదలైన నిన్నే పెళ్లాడుతా చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే ఆ చిత్రంలో నాగార్జున, టబు కలిసి నటించారు. ఆ చిత్రంతో పాటు ఆవిడ మా ఆవిడే, శిశీంద్రి వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. అదే సమయంలో వారిద్దరి మధ్య సంథింగ్ అంటూ కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. నాగార్జున, టబు మధ్య చాలా కాలంగా రూమర్స్ కొనసాగాయి. అయితే వాటిపై తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల స్పందించారు. ఆ రూమర్లకు చెక్ పెట్టారు. నా భర్తపై నాకు చాలా నమ్మకం ఉంది అంటూ ఒక్క మాటతో పుకార్లను పటాపంచలు చేసేశారు. ఈ మాటతో ఇప్పటికీ నాగార్జునపై ఎంతటి అమితమైన ప్రేమను కలిగి ఉందో తెలియజేసింది. ఇక నాగార్జున, అమల ఇలాగే ఉండాలని, వారి జీవితం యువతరానికి ఆదర్శంగానూ నిలుస్తుందని అభిమానులు అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున చివరగా నాసామి రంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు. కానీ సౌత్ ఇండియాలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్స్లో మాత్రం కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు ప్రొడక్షన్ బ్యానర్లలో రూపుదిద్దుకుంటున్న కుబేరా, అలాగే తమిళ చిత్రం కూలీలో కీలక పాత్ర పోషించారు. ధనుష్ కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ కూలీ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.